చాలా సీరియస్గా యాక్చువల్గా బాడీ ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ ఆ మెసేజ్ ఇప్పుడే వాళ్ళు జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్. దోషులను వెంటనే ఇప్పుడు చెప్పండి పబ్లిక్ చెప్పండి ఒకసారి. డిఎస్పీ గారు ఆర్డీఓ గారు మాట్లాడుతున్నారు ఒకసారి వినండి. ఒకసారి తమ్ముడు కూర్చోండి. ముఖ్యంగా రాయవరం మండలంలో టోటల్ గా మేము ఐడెంటిఫై చేస్తే ఈ స్టాచ్యూస్ ఉన్నాయి మొత్తం మన అంబేద్కర్ గారి 32 ఉన్నాయి ఇక్కడ. అయితే దాంట్లో అమలాపురంలో జరిగిన ఇష్యూలో దాని తర్వాత రెవెన్యూ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ మేమంతా కలిసి కమిటీ చేయడం జరిగింది. మరి ప్రతిరోజు మా కన్సర్న్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోని అంబేద్కర్ స్టాచ్యూస్ పరిరక్షణ కమిటీ విషయంలో మా ఆఫీస్ నుంచి మానిటర్ చేయడం జరుగుతుంది. నిన్న అది పొరపాటున మనకి దురదృష్టం ఈ సంఘటన జరగడం. ఈరోజు పొద్దున రాగానే నేను ఇక్కడ ముందు ఎంఆర్ఓ గారికి మా ఎస్ఐ కూడా మన కమిటీ అసలు నేను ఇక్కడ ఉందా ప్రజెన్స్ అనేది నేను వెరిఫై చేయడం జరిగింది. మరి ఇప్పుడు రాబోయే భవిష్యత్ కాలంలో ఈ కమిటీస్ అన్నింటినీ మళ్ళీ రీషెడ్యూల్ చేసి మళ్ళీ దీంట్లో ఈ మన ఎస్సీ తరఫు నుంచి ఇంకో 5 మెంబర్స్ యూత్ పిల్లలను దీంట్లో యాడ్ చేసి కమిటీ తరఫున బీఆర్ఓ తరఫున ఎవరైతే మా పోలీస్ తరఫున ఒక గ్రామానికి అడాప్ట్ చేసుకున్న కానిస్టేబుల్ ఉన్నారు వాళ్ళందరూ ఆధ్వర్యంలో పర్టికులర్ గా అంబేద్కర్ స్టాచ్యూస్ యొక్క పరిరక్షణ కోసం మేము చర్యలు తీసుకుంటాం. ఎవరైనా కానీ ఆకతాయిగా ఈ స్టాచ్యూస్ మీద ఏమన్నా ఈ నిన్న చేసిన విధంగా చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. అతి త్వరలోనే మేము ఎస్ఐ అనపతి గారికి నేను ఈ ఇన్వెస్టిగేషన్ ఇస్తున్నా. అతి త్వరలో మేము ఈ దోషిని పట్టుకొని శిక్షిస్తామనేసి మీ అందర సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నా. వాస్తు సంఘటన నుంచి కొంచెం రిలాక్స్ అయింది. కొంచెమైనా ఆ మూర్తులు కూడా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళు కూడా కొంతైనా సరే మార్పు వచ్చింటుందేమో అనుకున్నాను. దురదృష్టం నేను అంబేద్కర్ గారు జయంతి ఉత్సవాలు బయట జరుగుతూ ఉంటే రాత్రి కూడా ఇది జరగడం. అయితే ఇప్పుడే డిఎస్పీ గారు చెప్పినట్టుగా ఇప్పటి డివిజన్ లెవెల్లో మొత్తం రాజమండ్రి డివిజన్ లో అన్ని మండలాల్లో రెవెన్యూ పోలీసు అంటే తహసీల్దార్ ఎస్ఐతో కలిపి గ్రామంలో ఉండే యాక్టివ్ గా ఉన్న యూత్ అందరినీ కూడా మెంబర్స్ గా చేసుకుంటూ ఈ కమిటీ వేశాం. ఎందుకంటే ఒక పోలీసు లేకపోతే రెవెన్యూ నైట్ ఉండదు. మరోవర్ మన గ్రామంలో ఉండే వాళ్ళందరికీ కూడా ఇట్లాంటి పని యూత్ చేస్తాడు కూడా మీకు కొంత అవగాహన ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా సభ్యులుగా చేసుకుంటూ కమిటీ కూడా వేశాం. ఆ చేసినట్టుగా నా దగ్గర అన్ని మండలాల నుంచి లిస్టులు కూడా వచ్చాయి. అయితే ఇవి సక్రమంగా ఎక్కడెక్కడ జరగలేదు అన్నింటినీ వెంటనే నోటీస్ తీసుకొని వస్తే ఈ మండలంలో కూడా సక్రమంగా లేదు. ఏ ఇబ్బంది వస్తుంది ఇంకా అడిషనల్ మెంబర్స్ కూడా తీసుకొని ఎవరైతే యాక్టివ్ గా ఉంటారో మనకి అందరి బాధ్యత సామాజిక బాధ్యత ఏంటంటే ఇట్లా రాజ్యాంగ నిర్మాతలకు సంబంధించిన ఎక్కడో ఉన్న వీటిని స్టాచ్యూస్ వీటిని ఇట్లాంటి వీటి నుంచి మనం పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి ఆ చిన్న సమాచారం ఉన్న చెప్తే కూడా ముందే కూడా వాటి మీద మేము వాచ్ చేయడానికి వీలవుతుంది. అట్లానే అందరూ కూడా మెంబర్స్ అందరూ కూడా యాక్టివ్ గా తీసుకుంటారు. సో దీన్ని మా సైడ్ నుంచి చాలా కఠినంగా తీసుకుంటాం. ఇప్పటికీ కలెక్టర్ గారికి ఇద్దరికి కూడా